ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పునరావాస కేంద్రాలకు రండి, అధికారులకు సహకరించండి. కుక్కునూరు మండలం కౌడిన్యముక్తి గ్రామ ప్రజలకు కలెక్టర్, ఎస్పీలు విజ్ఞప్తి. అంగీకరించిన నివాసితులు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తా, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా. ప్రేమసాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో భక్తులకు ఎమ్మెల్యే బడేటి హామీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీ సుడిగాలి పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు పరిశీలన. జ్ఞానప్రదాత బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస శాస్త్రి సత్రంపాడు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప శివకిషోర్లు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేర్పాడు మండలాల్లోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించి వరద తీవ్రత దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాల్సిందిగా వరద ముంపు గ్రామాల ప్రజలు ఇళ్ల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి, వేలేరుపాడు మండలంలోని చాకరపల్లి గ్రామాల్లోని ప్రజల ఇళ్లకు వెళ్లి వరద సహాయక కేంద్రాలకు రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద మరింత పెరిగితే ప్రమాదమని, గోదావరి వరద ఉధృతి తగ్గేంత వరకు వరద పునరావాస కేంద్రాల్లో ఉండాలని ప్రజలను కోరారు. వరదల కారణంగా వారికి ఎటువంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని అన్నారు. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు అంగీకరించిన కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి గ్రామ ప్రజలు, అధికారులు మాధవరం గ్రామ పంచాయతీలోని మర్రిపాడు ఆర్ఎండ్ఆర్ కాలనీకి తరలించారు. వేలేరుపాడు మండలం చాకరపల్లి గ్రామాన్ని సందర్శించి కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించారు. చాకరపల్లి గ్రామంలోని ప్రజలను అధికారులు దాచారంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీకి తరలించారు.
అనంతరం వేలేరుపాడు మండలం కన్నయ్యగుట్ట అంగన్వాడీ కేంద్రంలో నిత్యావసర వస్తువుల స్టాక్ పాయింట్ను జిల్లా ఎస్పీకే ప్రతాప శివకిషోర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వరద కారణంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలకు 3 రోజులకు సరిపడా 5 కిలోల బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ వంట నూనె, టమాటా, ఉల్లిపాయలు, మిర్చి, బంగాళదుంపలు తదితర కూరగాయల కేజీ చొప్పున, నిత్యావసర సరుకులను ప్రతి ఇంటికి వాటర్ ప్యాకెట్స్ 1 బస్తా చొప్పున ఇంటింటికి సిబ్బంది అందించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డిపిఓ తుత్తిక శ్రీనివాస్ విశ్వనాథ్, డిఎస్ఓ ఆర్ సత్యనారాయణరాజు, జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం మంజు భార్గవి, తహసీల్దార్ చిన్నారావు తదితరులు ఉన్నారు. ప్రేమసాయి మందిరం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని, కమిటీకి అన్ని విధాలా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ వ్యవస్థాపకులు ఇసుకుపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే బడేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బాబావారి ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థాపించిన అనతి కాలంలోనే బాబా ఆలయం ఏలూరు వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని అన్నారు. భక్తులంతా సామరస్యపూరిత వాతావరణంలో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్నేపల్లి తిరుపతిరావు, అమరావతి అశోక్, ఉడా దుర్గాప్రసాద్, లంకల్పల్లి ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే గారిని ఉంచుకున్నామంటే దానికి కారణం పడేటువంటి కుటుంబం చూడడానికి సహాయం చేస్తున్నారు. అలాగే ఆశీస్సుతో ఆలయం వార్చుకున్న సందర్భంగా ఆలయం కమిటీ చేయగలిగినటువంటి కూడా మగవారికి
साईनाथ महाराज की साईनाथ महाराज की महाराज की सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओके ओके ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి ఆదివారపేట సిద్ధి సాయిబాబా ఆలయంలో మరి అత్యంత భక్తి శ్రద్ధలతో మరి సాయిబాబాని పూజించుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా అనేక సంవత్సరాలుగా మరి సాయిబాబా గుడి స్థాపించిన కాడి నుంచి కూడా ఇక్కడ ఒక ఉత్సవంలాగా ఏలూరులోనే ప్రసిద్ధి చెందిన గుడి కింద ఇక్కడంతా కూడా ఆదివారపేటలో జరుగుతుంటుంది. మొన్న కూడా 2024లో కూడా ఈ గుడికి సంబంధించి అందరూ కూడా ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో మంచి సమాజం కోసం అందరూ కూడా కష్టపడి అందరూ కూడా సాయిబాబా దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. ఆ సాయిబాబా ఆ భక్తుల యొక్క కోరికను నెరవేర్చారు, తీర్చారు. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా అందరూ కూడా సామరస్యంతో ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఇక్కడ సాయినాథుడు ఏదైతే భక్తులు కోరుకుంటారో ఆ భక్తులు నెరవేరుస్తాడనే ఒక ప్రసిద్ధి కూడా ఉంది. తప్పనిసరిగా ఈ ఆలయం అందరూ కూడా ఏదైతే ఉందో రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ఆలయ అభివృద్ధికి కానీ అలాగే ఈ ఆలయ సభ్యులు కమిటీ సభ్యులకు కానీ నేను అన్న హామీ కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ గుడికి సంబంధించిన ఏ పని అయినా సరే తప్పనిసరిగా నెరవేరుస్తారు. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. గోదావరి వరద బాధితులకు అన్ని విధాలా అండగా ప్రభుత్వం ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. సోమవారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పర్యటించారు. లచ్చగూడెం గ్రామ ప్రజలతో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస శిబిరానికి రావాలని, గొమ్ముగూడెం గ్రామ ప్రజలకు దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీ 1, రేపాకగొమ్ము గ్రామ ప్రజలకు దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీ సి బ్లాక్ నందు పునరావాసం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గొమ్ముగూడెంకి సంబంధించి 170 కుటుంబాలకు చెందిన 520 మంది జనాభా ఉన్నారని, రేపాకగొమ్ముకు చెందిన 148 కుటుంబాలకు చెందిన 461 మంది ప్రజలు ఉన్నారని అన్నారు. అదేవిధంగా కౌండిన్యముక్తి గ్రామానికి చెందిన మర్రిపాడు ఆర్ఎండ్ఆర్ కాలనీ పునరావాస కేంద్రానికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ 35 కుటుంబాలకు చెందిన 118 మంది జనాభా ఉన్నారని అన్నారు. గొమ్మగూడెం గ్రామస్తుల కోసం దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వంట ఏర్పాట్లను పరిశీలించారు. వంటకు వినియోగిస్తున్న దినుసుల నాణ్యతను పరిశీలించారు. వీరి వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె బాబ్జీ, కె భాస్కర్ ఉన్నారు. భారీ వర్షాల వల్ల మనకున్నటువంటి ఏదైతే భద్రాచలం వాటర్ లెవెల్స్ పెరగటం, అంటే పైన మహారాష్ట్ర నుంచి కూడా ఈ వాటర్ లెవెల్
పెరగటం అంటే మనకి హెవీ రెయిన్స్ వల్ల కూడా వచ్చేటువంటి వాటరు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే ఎద్దు వాగు, పెద్ద వాగు, ఈ ఎర్రకాలువ ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కిన్నెరసాని ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వాటర్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా మనకి అంతా కూడా ఏలూరు జిల్లా ముఖ్యంగా వేలేరుపాడు, కుక్కునూరు, కొంతపాటు, పోలవరము ఈ 3 మండలాలు కూడా ఈ ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి మండలాలు మనకి జిల్లాలో. ఈ 3 మండలాల్లో కూడా ముఖ్యంగా మనకి వేలేరుపాడులో ఎక్కువ హ్యాబిటేషన్స్ ముందుగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి ఇది కాకుండా మనకి కుక్కునూరు, దీనికి సంబంధించి మేము ముందుగానే అన్ని అప్రమత్తమై అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి సంబంధించి కూడా ఒక జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టడము, ప్రతి విలేజ్ వైజు హ్యాబిటేషన్ వైజ్ కూడా మండల్ లెవెల్ అధికారిని కూడా ప్రభుత్వం చేసి స్పెషల్ ఆఫీసర్ కింద కూడా అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్ లెవెల్ టీం ఎవరైతే ఉన్నారో విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ అండ్ మండలాల సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వీళ్ళు విలేజ్లో ఉండి టైం టు టైం మానిటర్ చేసి ఎప్పుడైతే మనకి వార్నింగ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉన్నాయో ఇమీడియట్గా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్ అన్ని కూడా షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనకి వేలేరుపాడులో కూడా ఇక్కడ 4 రిలీఫ్ క్యాంప్స్ పెట్టున్నాము. అక్కడ ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో అక్కడ ఏవైతే హిల్ టాప్ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి ఎసెన్షియల్ కమాడిటీస్ లైక్ రైస్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్గా కూడా రేషన్ 3 మంత్స్కి సంబంధించి ముందుగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కూడా ఇదంతా కూడా స్టాక్ పొజిషన్లో పెట్టడం జరిగింది. రైస్, దాలు, ఆయిల్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ హ్యాబిటేషన్స్ ముందుగానే కూడా చేర్చడం జరిగింది. సపోజ్ ఇవి కట్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా అక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవి కాకుండా వెజిటబుల్స్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి, కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ హెల్త్ రిలేటెడ్ మెడిసిన్స్ కూడా ఇవన్నీ కూడా ముందుగానే బోట్స్ ద్వారా కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనకి కుక్కునూరుకి సంబంధించి ఆర్ఎన్ఆర్ కాలనీ కూడా విజిట్ చేయడం జరిగింది. సో కుక్కునూరు మండలంలోకి సంబంధించి 2 రిలీఫ్ క్యాంప్స్ అనేది పెట్టడం జరిగింది. ఒకటి ఇక్కడ దాచారం కాలనీలో ఒక ఆర్ఎన్ఆర్ కాలనీలో ఇక్కడ పెట్టడం జరిగింది. రెండోది మనకి మరిపాడు దగ్గర పెట్టడం జరిగింది. కౌండిన్యముక్తి విలేజ్కి సంబంధించి ఎప్పుడైతే మనకి సెకండ్ వార్నింగ్ లెవెల్కి రీచ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి దాచారం కాలనీకి సంబంధించి ఉన్నటువంటి బొమ్మగూడెం విలేజెస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఈ కాలనీలోకి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రొవిజను, వాటర్ ఫెసిలిటీసు, హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయించాము. వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పబ్లిక్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కాకుండా మనకి ఇంకా ఇవి వేలేరుపాడుకు సంబంధించి కూడా ఉన్నటువంటి రేపాక గుమ్మం నుంచి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే 68 కుటుంబాలు ఉన్నాయో 68 కుటుంబాలను కూడా తరలించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడ దాచారం కాలనీలో కూడా వాళ్ళకు కూడా ఏర్పాటు అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇప్పటికి ఉన్నటువంటి గోదావరి వాటర్ లెవెల్ చూస్తే 46.77 ఫీట్ వరకు కూడా మనకి వాటర్ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఫస్ట్ వార్నింగ్ వచ్చింది, ఇంకా మనకి ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్కి రీచ్ అయ్యి ఉన్నాము. సో దీనికి సంబంధించి ఎక్కడైతే కట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయో, ఎక్కడైతే ఇనండేటెడ్ అయ్యే విలేజెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ దగ్గరుండి రిలీఫ్ క్యాంప్స్లోకి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నాము. సో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయటము, శానిటేషన్ సంబంధించి చేయటము, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ పంచాయతీ నుంచి శానిటేషను, మిగతా వీటికి సంబంధించి ఎక్కడైతే రోడ్ బ్రీచెస్ ఉన్నాయో ఎప్పటికప్పుడు కూడా రోడ్స్ అనేది రెస్టరేషన్ చేస్తున్నాము. వన్స్ ఈ రెస్టరేషన్ చేయడం వల్ల కూడా కనెక్టివిటీ ప్రాబ్లం అనేది లేకుండా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెన్ అండ్ మనకి ఈ కమాడిటీస్ కానీ ఎనీథింగ్ రిక్వైర్మెంట్ అని కూడా మనము ఇమీడియట్గా కూడా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఎక్కడికక్కడ ఈ బ్రీచెస్ అన్ని కూడా రెస్టోర్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఫ్లడ్స్ వల్ల కూడా ఎటువంటి హ్యూమన్ లాస్ కానీ క్యాటిల్ లాస్ కానీ మరి ఎటువంటి లాస్ లేకుండా కూడా వీళ్ళందరికీ కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. అధికారులందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ అప్రమత్తంగా ఉన్నారు. అందరూ కూడా ప్రతి నిమిషము కూడా ఇవన్నీ కూడా వాచ్ చేసుకుంటూ వాటర్ లెవెల్ పెరిగినప్పుడు, రెయిన్స్ పెరిగినప్పుడు ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయ్యేటువంటి ఫ్యామిలీస్ అన్నింటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చారు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చారు, మనకి హెలికాప్టర్ కూడా ఒకటి అవైలబుల్గా పెట్టుకున్నాము. ఎప్పుడైనా ఏదైనా అంటువార్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నా కానీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడైతే వాగులు ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉండి ఆ వాగులు కట్ ఆఫ్ ఉన్నటువంటి ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో అన్నీ కూడా ఈ బోటింగ్ అనే బోట్ ఫెసిలిటీస్ అనేది కూడా పెట్టుకోవడం ద్వారా కూడా అక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా కూడా అధికారులందరం కూడా సిద్ధంగా ఉన్నారు. వ్యాస పూర్ణిమ గురు పూజోత్సవ దినం సందర్భంగా సత్రంపాడు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో
సమాజ ప్రెసిడెంట్ రామచంద్రుడి హరిప్రసాద్, సెక్రటరీ గోపరాజు ఇందిరాదేవి, వైస్ ప్రెసిడెంట్ బుర్రా వెంకట లక్ష్మీ నరసింహమూర్తి, కాజా శ్యామల రాజరాజేశ్వరి, బుర్రా వెంకట శ్రీలక్ష్మి, పోనంగి ఫణి తదితరుల పర్యవేక్షణలో ఏలూరు పట్టణ ప్రముఖులు జ్యోతిష విశారద జోషిస్ మార్తాండ, ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రి జ్యోతిర్విద్యా సరస్వతి బిరుదును ప్రదానం చేస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గురు పౌర్ణమి పూట జ్ఞాన ప్రదాత అయిన బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రిని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గురు పూజ చేసి చంద్రుని గోల్పోవు గాని చందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించేలా భగవంతుడు ఆశీర్వదించాలని బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు కోరారు. సో ఇప్పుడు తర్వాత జ్యోతిష్యంలో ఇంకా ఎలాగో తిరిగిలేని మనిషి మనం ఈరోజు సన్మానం చేసుకోవడం అనేది ఇందాక ఒక ఆయన చెప్పి మళ్ళీ రాబోయే సంవత్సరాల్లో కూడా మంచిగా నేను గుర్తున్నాను. ఆయన ముందు ఇలా మాట్లాడుతున్నారంటే అందుకే వచ్చాయేమో అనిపించింది సార్. నాకు ఆలోచించి కూడా కొంచెం బాగుండదు. ఆయన్ని మన గురువుగారుగా చూసుకుంటూ, అంతేకాకుండా ఈ బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస శాస్త్రి గారు ఇది పిల్లలలో ఉన్నటువంటి గమనించాలి. కాబట్టి నేను ఇంకా సమాధానం చెప్పవలసిన పని లేకుండా ఇలా నడుస్తుంది. ఒకనాడు గారితో కోనసీమలోని అవిడి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. హైగ్రీవ్ అనే కుమారుడు 210 ఉగాది పంచాంగ శ్రవణాలు చేశారు. నారికేళ పుత్తరుల కురులు నాట్యం చేయ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు కూడా నా అనుభవాలను కొంచెం పంచుకోవాలనేటువంటి కోరిక ఈ సందర్భంగా. నాకు మొట్టమొదట బాల్యం అంటే చాలా చిన్నతనం, 3 సంవత్సరాలు నుండి ఇంచుమించుగా 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నిత్యం సాయం సమయం వేళ చక్కగా గోరుముద్దలు పెడుతూ గజేంద్ర మోక్షాన్ని ఇంకా భాగవతంలో ఉన్న పద్యాలను నా చేత చెప్పిస్తూ, చిన్నతనం నుండి ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే, ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తుంటే నాకు అదే ముద్దొస్తుంది. వాళ్ళు సభలోకి ఎక్కి ఏమైనా 4 పద్యాలు చెప్తుంటే వారిలో నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు చిన్నతనం రావాలంటే రాదు కదా, పెద్దవారంటే భయం ఉంటుంది. అందులో నేను 5వ సంతానం మా ఇంట్లో, 6 మొత్తం మా నాన్నగారికి. అందుకని ఆవిడ చెప్తుంటే అత్యంత భక్తి శ్రద్ధలు అనేటువంటి వయసు కాదు. భక్తి అంటే ఎవడో తెలియదు, శ్రద్ధ అంటే ఎవడో తెలియదు, కానీ భయం అంటే తెలిసేది. కాబట్టి భయంతో, భక్తి అంటే తర్వాత సంగతి, ముందు భయంతో నేర్చుకోవడం. వచ్చిన తరువాత మనం ఎందులోకైతే ప్రయాణం చేస్తున్నామో ఆ రహదారే మనకి తీసుకుపెడుతుంది. అలా తరువాత నాకు తెలియదు కానీ నేను చెప్పక మానను, ఊహ తెలియదు, చిన్నతనం. నాన్నగారు పక్కన పడుకుంటే రామాయణం చెప్పండి అంటూ ఉండేవాడు. ఆయన ఏవో 4-3 ఘట్టాలు చెప్తూ ఉండేవారు. అలా కాసేపు నిద్రపోతుండేవారు. ఎందుకు అడగాలి అనేటువంటిది నేను ఇప్పటికి కూడా చాలాసార్లు ఆలోచించుకుంటూ ఉంటాను. ఎక్కడైనా చూచానా, లేకపోతే ఇది ఎలా జరిగిందా, ఏమిటి అనేటువంటిది నాలో నేను అనేక సార్లు ఆలోచించుకుంటూ ఉండేవాడు. ఇప్పటికీ కూడా ఆలోచించుకుంటూ ఉంటాను. అన్వేషణ ఈ విధంగా సాగుతూ ఉండేది. సరే, యుక్త వయసు వచ్చింది. మనందరికీ 1989వ సంవత్సరం ఏలూరులో ఉన్న వారందరూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నవారు అందరికీ గుర్తుంటుంది. జూలై నెలలో భయంకరమైనటువంటి వరదలు వచ్చాయి. మరి యేసు ముహూర్తాలు ఒకసారి నాకు మా నాన్నగారంటే నాకే కాదు మా బంధువులకు కూడా భయమే.
ఇవాళంటే ఎవరికి భయాలు ఉండట్లేదు, కానీ అంత భయభక్తులు. ఆయన పాఠం చెప్తూ ఉండేవారు, జ్యోతిష్ శాస్త్రం చెబుతుంటే నేను ఆయన చెబుతూ ఉన్న పాయింట్ని రాస్తూ ఉండమనేవారు, రాస్తుండేవారు. ఆడుకోవాలని కుతూహలం. ఇక్కడ కథలు కూడా వేదమే వేదమై ఘోషించు గోదారి చెంగావి కోపైన బంగారు సీమ కదలి వనపు పమిట ఎదపైన కదలాడ నారికేళ్లకు తరుల కురులు నాట్యము చేయ వరి సిరుల వయ్యారి నడుము ఊయలలుగా ఘన జటల నాదాలు గజ్జెలందెలు కాగా నర్తించు సురభామ ఈ కోనసీమ పవిత్ర గోదావరి చెంగావి చీరవలే చుట్టుకుని ఉన్న సస్యశ్యామల వేదభూమి అయిన కోనసీమలోని అవెడి అనే గ్రామంలో సరస్వతీ పుత్రులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, న్యాయశాస్త్ర పట్టభద్రులు మరియు కళాశాల ఉపన్యాసకులు అయిన బ్రహ్మశ్రీ హరి సోమేశ్వరరావు సుబ్బలక్ష్మి పుణ్య దంపతులకు బ్రహ్మశ్రీ శ్రీనివాస శాస్త్రి గారు జన్మించారు. అది విరోధీకృత నామ సంవత్సరంలో ఆశ్వయుజ మాస దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలోని శుద్ధ సప్తమి మరియు నవరాత్రులలో సరస్వతీ మాతను కొలిచే మూలా నక్షత్రం రోజు కావడం విశేషం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరీసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే జయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరీసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271.
ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్ జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. దోమ అత్యంత ప్రమాదకరమైన కీటకమని, దోమకాటు అన్ని కీటకాల కంటే ప్రమాదకరమని, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జేపీ కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నీలిమ సూచించారు. స్థానిక ఏలూరు వెంకన్న చెరువు దక్షిణపు వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, దోమ చిన్న కీటకమైనప్పటికీ దాని ద్వారా ప్రమాదకరమైన అంటువ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా సంక్రమిస్తాయి. కాబట్టి విద్యార్థులు దోమకాటుకు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత ఆచరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన డయేరియా, విరోచనాలు, కామెర్లు, టైఫాయిడ్, నులుపురుగులు మొదలగు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత ఆచరించాలని సూచించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు మాట్లాడుతూ, మనకి ఎక్కువగా హాని చేసే మలేరియా దోమ, డెంగ్యూ దోమ మన గృహాలు, గృహ పరిసరాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి. కాబట్టి వారానికి ఒకసారి మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు, డ్రమ్ములు, ఓవర్ ట్యాంకులు, ఎయిర్ కూలర్స్, ఫ్రిడ్జ్ వెనుక బాక్సులు, రుబ్బురోలు, ఫ్లవర్ వాజ్లు, పూల కుండీలు క్లీన్ చేసుకోవాలని, దోమల నిర్మూలన సామాజిక బాధ్యతగా ప్రజలు భావించాలని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హైమావతి, హెల్త్ అసిస్టెంట్లు మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు అనుకున్నట్లు ఈ మురికి నీళ్ళు పెరిగే దోమ కాదు. ఈ డెంగ్యూ దోమ, మలేరియా దోమ కానీ మన గృహాల్లో ఉండేటువంటి తొట్టుల్లో పెరుగుతుంది. మన ఇంటి ముందు ఉన్నటువంటి ఇట్లాంటి బకెట్లో పెరుగుతాయి. మన ఇంటి ముందు గుబ్బురోల్లో పెరుగుతుంటాయి. పూల కుండలు ఉన్నాయి, పూల కుండల్లో పెరుగుతుంటాయి. పైన పూల కుండలు పెరుగుతుంటాయి. అలాగే ఇంటి ముందు టైర్లు ఉంటుంటాయి, వాడికి టైర్లో పెరుగుతుంటాయి. పైన ఓవర్ హెడ్ ట్యాంకుల్లో పెరుగుతుంటాయి, మూతలు లేకపోతే కొబ్బరి చెప్పల్లో పెరుగుతుంది. అంటే ఎక్కడైతే మీకు ఒకటేనమ్మా, ఎక్కడ మంచి నీరు ఉంటుందో అక్కడ దోమ ఉంటుంది. డెంగ్యూ దోమకి మన రక్తం అంటే మరీ ఇష్టం, మంచి నీళ్ళు ఇష్టం. దానికి డయేరియా, వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి ఎందుకు? మనం సరైన ఫుడ్ అంటే ఎప్పుడు వేడిగా ఉన్న ఫుడ్, వేడిగా ఉన్న నీళ్ళు అవి మాత్రమే తీసుకోవాలి. బయట నుంచి వచ్చే కూరగాయలు అవి తెచ్చుకున్నప్పుడు అవి బయట వర్షంలో తడిచినా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నా అవన్నిటిలో తడవడం వల్ల వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ మన నోట్లోకి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. అవి రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ వాటిని పరిశుభ్రంగా చేసుకోవాలి. జ్వరాలు ముఖ్యంగా ఒకరి నుంచి ఒకరికి చాలా ఎక్కువగా వస్తాయి. సో
ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే ఫస్ట్ మనం చేయవలసిన విషయం హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ మీకు హాస్పిటల్కి వెళ్ళడం ఏమన్నా భయమో లేకపోతే తెలియదు అని అంటే మీ దగ్గరికి వచ్చి ఏఎన్ఎంస్ కానీ ఆశాస్ కానీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు తీయడం ఏం చేయాలనే విషయం చెప్తారు. అండ్ అసలు ఫస్ట్ మనకి ఫీవర్ రాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి అయితే ఇంకా ఫాస్ట్గా ఫీవర్స్ అవి ఈజీగా వస్తాయి. వాళ్ళు బయటవి తినడం కానీ అవి చేయకుండా చూసుకోవాలి. అండ్ మన ఇంట్లో ఇవి పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. కోడి వ్యర్థాలు రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు పెదపాడు ఎస్ఐ కె శుభశేఖర్. సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి పెదపాడు మండలం తోటగూడెం వద్ద కోడి వ్యర్థాలు రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. పెదపాడు పిఎస్ లిమిట్స్లో 2 చికెన్ వేస్ట్ వ్యర్థాలు కలిగిన వాహనాలు సీజ్ చేయడం జరిగినది. వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ చికెన్ వేస్ట్ వ్యర్థాల రవాణాదారులపై అదేవిధంగా చెరువు యజమానులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ చికెన్ వేస్ట్ రవాణా చేయకుండా ఉండటానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. చికెన్ వేస్ట్ రవాణా చేసిన ఎడల కఠినమైన చర్యలు తీసుకుంటారు అని తెలియపరుచుకుంటున్నాము. చికెన్ వేస్టులపై ప్రతిరోజు నిఘా పెట్టి చికెన్ వేస్ట్ పెదపాడు మండలం రాకుండా నిర్మూలిస్తామని అలాంటి చర్యలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాం. ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్లోని 8 మందికి, ఇంజెక్షన్ సెక్షన్ మజూర్ ఒకరికి మొత్తం 9 మందికి 2022 మార్చి 30వ తేదీన హెవీ వెహికల్స్ డ్రైవర్స్గా పదోన్నతిని నగరపాలక సంస్థ మేయర్ ఉత్తర్వులు ఇచ్చారు. గత 2 సంవత్సరాల 4 మాసాలుగా పదోన్నతి పొందిన డ్రైవర్ 9 మందికి పదోన్నతి వేతనం కానీ ఇంక్రిమెంట్లు కానీ అర్హక్ ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వటం లేదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆరోపించారు. తక్షణమే 9 మంది డ్రైవర్లకు పెరిగిన వేతనాలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయ వేదిక ఏఐటీయూసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేసి అడిషనల్ కమిషన్కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 9 మంది డ్రైవర్లకు పదోన్నతి వేతనాలు మరియు ఇంక్రిమెంట్లు ఇవ్వడంలో హెల్త్ సెక్షన్ సూపరింటెండెంట్ మరియు ఇంజనీరింగ్ సెక్షన్ డిఈ తాతబ్బాయి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తక్షణమే కమిషనర్ జోక్యం చేసుకుని 9 మంది డ్రైవర్లకు పదోన్నతి వేతనాలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, లేని పక్షంలో స్థానిక శాసనసభ్యులు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ పదోన్నతి పొందిన డ్రైవర్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందికి సంక్రాంతి పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించిందని, ఏలూరు కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి బోనస్ చెల్లించారని, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించలేదని, వారికి కూడా తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి నాగేశ్వరరావు, ఎస్ శ్రీనివాస్, ఎస్ఎంవి సుబ్బారావు, డ్రైవర్లు మెరుగు గోవిందు, ఓరాకుల దుర్గారావు, గాడి అప్పారావు, అంతర్వేది శేఖర్, కునుకుపాటి ప్రసాద్, తాడేపల్లి శేఖర్, ఏబి ఆంతోని, పాల్, దనికొండ అప్పారావు, పంతం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్లకి గత 2 సంవత్సరాల క్రితం మార్చి 30, 2022 తేదీన 9 మందికి వర్కర్స్కి డ్రైవర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ ప్రమోషన్ ఇస్తూ 2 సంవత్సరాలు 4 మాసాలైనా ఇంతవరకు ఆ ప్రమోషన్ సేల్ కానీ, డ్రైవర్ సేల్ కానీ, అలాగే జనరల్గా ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన జనరల్ ఇంక్రిమెంట్ కానీ అటాచ్మెంట్ కానీ ఇవ్వకుండా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఈ మున్సిపల్ మేనేజ్మెంట్ తోచేసింది. అలాగే ఈ 2 సంవత్సరాలు నడకడానికి కూడా యొక్క సూపరింటెండెంట్ గారు కారణం. అలాగే ఈ తాతబ్బాయి గారు కూడా ఈ యొక్క సమస్యని దాగతీస్తూ సమ్మతించారు. అలా ఇంజనీర్ చేయలేదు. తక్షణమే వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చి ఈ 2 సమస్యలను ఈ వారంలోపే చేర్చాలని, లేని పక్షంలో ఉన్నతాధికారుల దగ్గరికి, అలాగే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారి దృష్టిలో పెట్టి ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు. జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈరోజు
ఏలూరు నగరపాలక సంస్థలో గత 2 సంవత్సరాల మాసాల క్రితం అంటే 2022 మార్చి 30 తేదీన 8 మంది పబ్లిక్ హెల్త్ డ్రైవర్లని, ఒకరు ఇంజనీర్ సెక్షన్ మజ్దూరిని, 9 మందికి డ్రైవర్గా ప్రమోషించి 2 సంవత్సరాల 4 మాసాలు అయింది. 2 సంవత్సరాల 4 మాసాలుగా ప్రమోషన్ ఇచ్చే 9 మందికి ప్రమోషన్ వేతనాలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అడాక్ ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ యాజమాన్యం పూర్తి నిరసన వహిస్తుంది. ఈ యొక్క ప్రమోషన్ ఇవ్వడానికి మున్సిపల్ మేయర్ గారు అలాగే మన ప్యానల్ కమిటీ అందరూ ఆమోదంతోనే ఈ ప్రమోషన్ జరిగింది. మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్ చేసి ఈ ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే ఇప్పుడు ఎంతో సెక్షన్లో కోపెట్టుకున్నారో కానీ అలాగే వాటర్ సప్లై, వాటర్ డిస్ట్రిబ్యూషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందికి సంక్రాంతి బాను చూడలేదు, అది కూడా తక్షణమే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు కమిషనర్కి విజ్ఞాన పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కానీ పరిష్కారం చేయని పక్షంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి ఇతర అధికారుల తీసుకెళ్లి సమస్యని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పునరావాస కేంద్రాలకు రండి, అధికారులకు సహకరించండి. కుక్కునూరు మండలం కౌడిన్యముక్తి గ్రామ ప్రజలకు కలెక్టర్, ఎస్పీలు విజ్ఞప్తి, అంగీకరించిన నివాసితులు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తా, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా. ప్రేమసాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో భక్తులకు ఎమ్మెల్యే బడేటి హామీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీ సుడిగాలి పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాలు పునరావాస కేంద్రాలు పరిశీలన. జ్ఞానప్రదాత బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస శాస్త్రి సత్రంపాడు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.